ఓం విఘ్నేశ్వరాయ నమః. మహాభారతము అరణ్యపర్వము ద్వైతవనము. తరువాత శ్రీకృష్ణుడు తన చెల్లెలు సుభద్రను తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. దుష్టజ్యుముడు ఉపపాండవులను తీసుకొని పాంచాల దేశం వెళ్ళాడు. బ్రాహ్మణులను తమ ముఖ్య సేవకుడైన ఇంద్రసేనుని, దౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులను తీసుకొని ద్వైతవనానికి వెళ్ళారు. ధర్మరాజు, ఈ అడవిలో క్రూరమృగాలు ఎక్కువగా ఉన్నాయి, రాక్షసులు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలి అని మిగిలిన వారితో అన్నాడు. వారక్కడ కుటీరాలు నిర్మించుకొని సంతోషంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు ఆ మహర్షిని తగురీతిగా సత్కరించాడు. ధర్మరాజా, నాడు తండ్రి ఆజ్ఞ మేరకు అడవులకు వెళ్ళిన రాముడిని, సీతను, లక్ష్మణుని చూశాను. తరువాత మిమ్మల్ని చూస్తున్నాను. పూర్వపు రాజులైన సగరుడు, నలుడు, భరతుడు, యయాతి, వైన్యుడు, సభాగుడు మొదలైన వారు సత్యధర్మాలు పాటించి ఉత్తమలోకాలు పొందారు. మీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళాడు. ఒకరోజు ద్రౌపది ధర్మరాజును చూసి, ధృతరాష్ట్రుడు తన కొడుకు మాట విని మిమ్మల్ని రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. కానీ అతనికి మీ మీద కోపం పోయిందా? పోదు. ఎందుకంటే అతని హృదయం పాషాణము. తన కొడుకు మిమ్మల్ని నిష్ఠూరంగా మాట్లాడినప్పుడు అతడు వారించలేదు. రాజభోగాలు అనుభవించవలసిన మీరు అడవులలో కష్టాలు పడుతున్నారు. ఇది నేను భరించలేను. ఆ ధృతరాష్ట్రుడిలాగా బ్రహ్మదేవుడు మీకు శత్రువైనాడా ఏమి అని బాధపడి, మళ్ళీ మీ అజ్ఞానవర్తనులైనని తమ్ములు తమ పరాక్రమం విడిచి ఉన్నారు. నాడు సామంతుల కిరీటకాంతులతో ఎర్రబడ్డ మీ పాదాలు నేడు బండరాళ్ల మీద నడిచి ఎర్రబడ్డాయి. అనేక బ్రాహ్మణులకు భోజనం పెట్టిన మీరు కందమూలాలు తింటున్నారు. ఇట్టి దుర్దశలో కోపం విడిచిపెట్టడం తగదు కదా. అమిత బలశాలి భీముడు కందమూలాలు తిని చిక్కిపోయాడు. ధనుర్విద్యా పారంగతుడు అర్జునుడు అడవి జంతువుల మధ్య తిరుగుతున్నారు. వారిని చూసి కూడా మీరు ఓర్పు వహిస్తున్నారు. క్షమను, తేజస్సును సమయానుకూలంగా ఉపయోగించని రాజు ప్రజల మన్నన పొందజాలడు. ఈ కథ మన ఇతిహాసంలో ఉంది. పూర్వము బలిచక్రవర్తి క్షమ గొప్పదా, తేజస్సు గొప్పదా అని తన తాతయ్య అయిన ప్రహ్లాదుని అడిగాడు. అందుకు ప్రహ్లాదుడు, అన్ని సమయాలలో క్షమ పనికిరాదు, అలాగే ఎప్పుడూ ప్రతాపం చూపకూడదు, రెండూ సమపాళ్లలో చూపాలి. ఎప్పుడూ క్షమిస్తుంటే సేవకులు పనిచేయరు, యజమానిని గౌరవించరు, ఎక్కువ కర్కశంగా ఉంటే ప్రజాకంటకుడవుతాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఒక తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ అదే పనిగా తప్పులు చేస్తున్న కౌరవులను క్షమించవచ్చునా? కనుక ఇది పరాక్రమము, తేజస్సు చూపించవలసిన సమయం అన్నది. అందుకు ధర్మరాజు, ద్రౌపది, కోపం మహాపాపము. కోపం కలవాడు కర్తవ్యాన్ని విస్మరిస్తాడు, చంపకూడని వారిని చంపుతాడు. కోపం వదిలిన వాడు తేజోవంతుడవుతాడు. క్షమగలవాడికి విజయం సిద్ధిస్తుంది. దుర్యోధనునికి క్షమాగుణం లేదు కనుక అతడు పతనంగాక తప్పదు అన్నాడు. అందుకు ద్రౌపది, ఓ అజాతశత్రువు, నువ్వు ధర్మంతో వర్ధిల్లుతున్నావు, కానీ క్షమ శత్రువుల వద్ద తగున. వంచకుల పట్ల వంచనతో ప్రవర్తించాలి. ఓ బ్రహ్మదేవ, నువ్వు వంచకులకు అభ్యుదయాన్నిచ్చి ధర్మాత్మల సంపద పోగొడుతున్నావా? వంచకులు నీకు బంధువులు, ధర్మాత్ములు శత్రువులా అని నిర్వేదంతో పలికింది. అప్పుడు ధర్మరాజు, నువ్వు నాస్తికురాలి వలె మాట్లాడుతున్నావు, అది తప్పు కదా. ధర్మాత్ములైన మార్కండేయ, వ్యాస, నారదాది మహామునులు ధర్మాత్ముడనని నన్ను గౌరవిస్తున్నారు. ఇతరులు నా పట్ల అధర్మంగా ప్రవర్తించినా నేనెందుకు ధర్మం తప్పాలి? పుణ్యకార్యాలకు ఫలితం లేకుంటే మునిజనాలు వాటిని ఎందుకు ఆచరిస్తారు? నువ్వు దుష్టజ్యుముడు పుణ్యఫలమున పుట్టిన వాళ్ళు కదా అన్నాడు. ద్రౌపది, కర్మఫలానికి విధి కారణం కాదు అనే దానివి కాదు, కానీ కర్మ చేయటం మానవ ధర్మం. కర్మఫల ప్రాప్తికి మనుష్య ప్రయత్నం తర్వాత దైవబలం సమకూరాలి. పురుషుడు సంకల్పించి తర్వాత ప్రయత్నం చేయాలి, అప్పుడు దైవం సహాయం చేస్తాడు. నువ్వు గింజలో నూనె ఉన్నా, కర్రలో నిప్పు ఉన్నా, పురుషయత్నం లేకుండా నూనె రాదు, నిప్పు పుట్టదు. పురుష ప్రయత్నం లేకుండా దైవాన్ని, ధర్మాన్ని నమ్ముకుంటే ఫలితం ఉండదు. కనుక మీ తమ్ముల పరాక్రమాన్ని ఉపయోగించి లక్ష్యాన్ని నిర్ణయించి ఫలసిద్ధి పొందమని నా ప్రార్థన అన్నది.